తెలంగాణలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మంగళ, బుధవారాల్లో ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్, ఖమ్మం జిల్లాలో వానలు పడతాయని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇంకా ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు తేలికపాటి లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ జల్లులు ఇవాళ, రేపు కూడా పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తర కోస్తాలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలో పలుచోట్ల ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.